కేసరీపుత్రుడా ఆంజనేయ, ఆత్మ త్రికాలములందును ఉండునది కాబట్టి ఆత్మ అమృత స్వరూపము తెలుసుకొనవలెను. అలాగే బ్రహ్మం అంటే ఆత్మ, అది వాక్కుకి మనసుకి గోచరము కాదు. కనుక ఆ బ్రహ్మమును తెలుపవలసి వచ్చినప్పుడు వాగాది ఇంద్రియాలకి మనసుకి గోచరిస్తుందని, అసత్యములైన సత్యములు లాగున తోస్తుందని, జగత్తు మొదలగు వారిని మనం తెలుసుకుని, అంటే ఏమిటనమాట, ఒకవేళ మనస్సుతో గాని వాక్కుతో గాని చెప్పడానికి గ్రహించడానికి వీలు పడినటువంటి ఆత్మ ఒకవేళ మనసుకు గోచరిస్తుంది అని అంటే అసత్యములైనవి కూడా సత్యముల్లాగా తోచుననియు, అగు ఈ జగత్తు మొదలగు వానిని ఇది కాదు ఇది కాదు అంటూ దీనికంటే భిన్నముగా ఏది లేదు అని చెప్పుట చేత అప్పుడు ఆ మిగిలి ఉండినది ఏదియో అదియే ఆత్మ అని చెప్పుట ఏదైతే ఉందో అది మాత్రము బ్రహ్మమునకు నామము. చెప్పాలి కాబట్టి ఇంకా ఇది కాదు అని తీసేస్తే ఇప్పుడు ఏది మిగిలి ఉంటుందో దానిని మనం చెప్పాలి గనుక బ్రహ్మము అన్న నామము. ఆ బ్రహ్మమునకు నామరూపాలు లేవు. అయితే బ్రహ్మమనియు ఆత్మ అనియు పరమనియు వ్యవహారం కోసం కల్పింపబడ్డాయే కానీ యథార్థంగా నామరూపాలు లేవు. అజ్ఞానం వల్ల తాడునందు సర్పము తోచుచున్నది. ఎందుకంటే తాడు మీకు తాడులాగా కనిపిస్తే దాన్ని మనం సర్పమని అనుకోం కదమ్మా. అయితే ఇక్కడ ఇంతకు ముందు చాలా మరి ఆత్మ దర్శనంలోనో దేనిలోనో చెప్పుకున్నాము. ఏంటంటే ఒక తాటి ఎందే మనకి సర్పం ఎందుకు భ్రమ కలుగుతోంది, మిగతా వేట్లిందు కలగదు ఎందుకు? ఆకారం ఒకలా ఉన్నాయి కాబట్టి. అంచేత తాడు మరి సర్పము అన్నటువంటి భ్రాంతి పూర్వకానికి ఉన్నటువంటి ఉదాహరణగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఒకేలాగా కొంచెం ఇంచుమించులో దాని వల్లే తోస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఎండమావులు అని చెప్పుకున్నప్పుడు నీరు లేకపోయినా కూడా అక్కడ ఆ ఎండ ఆ రోడ్డు మీద కానీ వేరే చోట కానీ ప్రతిఫలించడం చేత అక్కడ నీటి మడుగు ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. మరి కానీ అక్కడ అది నీరు కాదు, నీటి మడుగు ఉన్నట్లు కనిపిస్తుంది. అది నీటి మడుగు అని నీవు అనుకోకపోతే నువ్వు దాని దగ్గరికి నీళ్ల కోసం వెళ్ళవు కదా. అలాగే అది పాము అని అనుకోకపోతే భయపడవు కదా. అంటే ఏమిటన్నమాట, పాము ఇలాగ ఉంటుంది అని ఒక పాముని గురించిన ఒక జ్ఞానము నీకు ఉండడం చేత అలాగే ఉన్నటువంటి ఒక తాటి ఆకారాన్ని చూసి నువ్వు పాము అని భ్రమపడ్డానికి అవకాశం ఉంది. అలాగే అసలు నీటి మడుగు ఎలా ఉంటుందో ఒకడికి తెలియదు అనుకో, వాడు ఆ ఎండమావుని చూసి నీరని అనుకుంటాడా? అనుకోడు. మరి వాడు నీరు అని అనుకుంటున్నాడు అంటే వాడికి నీటి మడుగు ఎలా ఉంటుందో తెలుసు అనమాట. కొంచెం మనం ఉదాహరణ సరిగ్గా గ్రహించం గాని అది నీటి మడుగుని ఎందుకు భ్రమపడుతున్నాను నేను? భ్రమపడడానికైనా కూడా నీటి మడుగు అనేది ఎలాగ ఉంటుందో అది నాకు ఇంతకు ముందు తెలిసి ఉంటే ఆ గుర్తు పెట్టుకొని మరి ఇది నీటి మడుగే కదా అని నేను అనుకోవచ్చు. అలాగే మరి తాడుని చూసి పాము అని అనుకుంటున్నావంటే పామంటే ఎలాగ ఉంటుందో నాకు ఇంతకు ముందు తెలుసు గనక అలాగే తోచుచున్నటువంటి తాటిని చూసి నేను పాము అని భ్రమపడ్డాను. నీటి మడుగంటే ఎలా ఉంటుందో ఇంతకు ముందు నాకు తెలుసు గనక ఎండమావిని చూసి నీటి మడుగు అని భ్రమపడడానికి అవకాశం ఉంది. ఇలా భ్రమపడడానికి కూడా దేన్ని భ్రమ పొందుతున్నావో ఆ వస్తువుని గురించి నీకు తెలిసి ఉండాలి. నీ తెలుగులో తెలియబడకపోతే అసలు నీటి మడిగ ఎలా ఉంటుందో తెలియకపోతే దాన్ని నీటి మడిగని అనుకోవు. మరి అలాగే బ్రహ్మము ఎలా ఉంటుందో నాకు తెలియకపోతే ఇది బ్రహ్మమే కదా అని
నేను అనుకోను. అలాగే జగత్తు ఎలా ఉంటుందో నాకు తెలియకపోతే ఇది జగత్తేమో అని నేను అనుకోను. ఒకవేళ నువ్వు జగత్తు అని తెలుసుకోవడానికి కూడా నీకు ఒకటి జగత్తులాగా కనపడుతోంది అంటే జగత్ అంటే ఏంటో నీకు ఇంతకు ముందు తెలిసి ఉండాలి. అవును. అలా తెలిసి ఉంది కాబట్టే నీవు బ్రహ్మమునందు జగత్తుని చూస్తున్నావు భ్రాంతితో. అవునా? అవును. సాటి యందు పాముని చూసినట్లు. పాము అంటే ఎలా ఉంటుందో నీకు తెలుసు కనుక, అలాగే జగత్ అంటే ఎలా ఉంటుందో నీకు తెలుసు కాబట్టి ఈ జగత్ దృశ్యాన్ని నువ్వు బ్రహ్మమునందు భ్రమ వల్ల జగత్తుగా చూస్తున్నావు. అయితే పాముని చూడాలి అంటే అది తాడు ఒకటి ఉండాలి అక్కడ. భ్రమపడి చూడాలంటే ఒక తాడు ఉండాలి. ఆ తాడు అనేటువంటి ఆధారం లేకపోతే కనీసం దాన్ని పాము అనేటువంటి భ్రమ చెందడానికి వీల్లేదు. అలాగే ఎండమావి అన్నది అక్కడ నీకు కనిపిస్తుంటే మడుగు అన్నది ఒకటి నీకు అనుభవంలో ఉండాలి. ఉండకపోతే నీకు అక్కడ మడుగు కనిపించదు ఎండమావిలో. అవునా? ఇక్కడేమో పాముకి భ్రాంతి పడ్డానికి తాడ ఆధారమైనట్లు అక్కడ నీటి మడుగు అని నువ్వు గుర్తించడానికి ఎండమావి ఉండాలి. ఎండమావి అక్కడ లేదంటే దాన్ని నీరు అనుకో కదా. అదే రకంగా మరి పాము అనేటువంటి భ్రమకి తాడు ఆధారంగా ఉంది. అవునా? అలాగే ఈ జగత్తు భ్రమంటున్నారు కదా, జగత్తు అనేటువంటి ఈ భ్రమకి బ్రహ్మము ఆధారంగా ఉంది అంటున్నారు. అవునా? మరి బ్రహ్మం అంటే ఏమిటో నీకు తెలియకపోతే బ్రహ్మము అని చెబితే మాత్రం నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? బ్రహ్మమేనండి. బ్రహ్మంని తాటిలో పాములాగా భ్రమతోటి ఈ జగత్తుని బ్రహ్మమందే చూస్తున్నాము అంటే మనకు తెలిసిపోయినట్టుంటుంది. అవునా? తెలియంది ఆ సంధిలో ఉంది సంగతి మనం గమనించుకోం. బ్రహ్మం అంటే ఏంటి మరి అని తెలిస్తేనే కదా. అవును. మరి నీకు తెలుసా ఈ జగత్తుకి బ్రహ్మము ఆధారము, భ్రమ వల్ల బ్రహ్మమే జగత్తుగా కనిపిస్తోంది అంటే అవును ఇదంతా భ్రమ వల్ల కనపడుతోంది కానీ దీనికి బ్రహ్మమే ఆధారము అంటే ఎంతో బుద్ధికి తెలిసిపోయినట్లు మనకు చక్కగా రుబ్బుగీత కూడా అర్థమైపోయినట్లుగా ఉంటుంది. కానీ మరి బ్రహ్మం అంటే ఏమిటో నీకు తెలియకపోతే ఇది భ్రమ ఇది సత్యము అని ఎలాగ రెండింటిని వివరించి తెలుసుకోగలుగుతావు? అందుచేతనే అది పాము కాదురా తాడేను అని గురు బోధ చేత అంటే ఒక తెలుసున్నవాడు యొక్క ప్రబోధ చేత అది తాడేనా పాము కాదా అని తెలుసుకున్నట్టు. అంటే వాడు తాడేంటి ఇంతకు ముందు తెలియాలి, తెలుసు కాబట్టి వాడు పాము కాదన్నమాట, తాటిని చూసా నేను ఇలా అనుకున్నాను అని వాడు ఆ భ్రమను వదులుతాడు. అంటే వాడికి తాడు గురించిన సమాచారం తెలియాలి, పాము గురించి సమాచారం తెలియాలి. అలా తెలిసినప్పుడే ఒకదాని మీద ఒకటి ఆపాదింపబడింది అని మనం బోధ చేత గ్రహించగలుగుతాం. అయితే మనకు ఇప్పుడు అందరికి వేదాంతం బాగా తెలిసిపోయినట్లు ఉంటుందే గాని మరి బ్రహ్మం అంటే ఏమిటో నీకు ఖచ్చితంగా తెలిస్తే తప్ప ఈ జగత్తు భ్రమే అన్న మాట భ్రమే అవుతుంది. అర్థమైందమ్మా? అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే వాక్కులకు మనస్సులకు ఇది గోచరమగునది కాదు బ్రహ్మము. ఆ బ్రహ్మమే ఈ భ్రమాన్వితమైన జగత్తుకి ఆధారమై ఉన్నది. ఆ బ్రహ్మమునందే ఈ జగత్తు ఆపాదింపబడి ఉంది అని చెప్పుకుంటున్నాం కదా. కానీ ఆ జగత్తు అంటే దేహేంద్రియ మనోబుద్ధులే గనక అది వాక్కుకి మనస్సుకి గోచరమగునది కాదు. కనుక ఆ బ్రహ్మమును తెలియవలసి వచ్చినప్పుడు వాగాది ఇంద్రియములకును మనస్సుకునకును గోచరించుననియు అసత్యములై సత్యములు లాగునా తోచునవియు అగు జగత్తు మొదలగు వానిని ఇది కాదు. మనకి అదే బ్రహ్మం అంటే ఏంటో తెలియదు కానీ ఇదైతే కాదు మరి దృశ్యం గనక
ఇదైతే కాదు శబ్దం గనక, ఇదైతే కాదు రుచి గనక, ఇదైతే కాదు స్పర్శ గనక, ఇదైతే కాదు వాసన గనక, ఇదైతే కాదు తలంపు గనక, ఇదైతే కాదు నేను అనేటువంటి ఒక భావన గనక అని ఒక్కొక్కదాన్ని ఏదైనా సరే పంచ జ్ఞానేంద్రియాలతో తెలియబడేది ఏదైనా సరే బ్రహ్మము కాదని, అంటే బ్రహ్మ యొక్క సత్యమైనటువంటి స్వరూపం తెలియకపోవడం చేత దాన్ని మనం గుర్తుపట్టాలి. అంటే ఇక నీకు దృశ్యమాన పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలియబడేదేది బ్రహ్మము కాదు, మనస్సు యొక్క అనేక భావాలకి తెలియబడేది కాదు. అలాగే నేను అంటూ వెలుగులోకి వచ్చి నిద్రలోకి పోయేటువంటి అసత్యమైన ఈ భావనాపూర్వకమైన ఈ జీవుడు కాదు అంటూ ఏది కాదో మీ చేత తెలియబడేవి ఏవి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ ఏదైతే కాదని తెలుసుకుంటూ దీనికంటే భిన్నముగా ఏదీ లేదు అని చెప్పడం చేత అప్పుడు ఇది కాదు 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 అంటూ పోతే ఇక కాదు అని అనడానికి వీలు లేనిదేదో ఒకటి మిగిలి ఉండును. అదిగో అది ఏదో అదియే ఆత్మయని బ్రహ్మమని చెప్పుట ఏదైతే ఉందో ఇప్పుడు మన ఆత్మని గుర్తెరిగాం. అది మాత్రము బ్రహ్మమునకు నామధేయము. అంటే అది అని చెప్పాలంటే అక్కడ చెప్పడానికి మరి వాక్కుకి మనసుకి అందదు కదా. అందుకని మన ఊరికే గుర్తు కోసం బ్రహ్మము అని పేరు. దానికి బ్రహ్మమని ఆత్మయని పరమమని వ్యవహారం కోసం కల్పింపబడిన అర్థములుగా చెప్పబడుచున్నవే గాని అవి నామరూపాలు లేవు అక్కడ. ఇప్పుడు ఇలా క్లియర్ గా నాకు తాడు గురించి పాము గురించి అడుగు గురించి ఎండమావు గురించి రెండిటి గురించి తెలిస్తే అప్పుడు ఏది దేనికి ఆధారమై ఉన్నదో ఏది ఆధేయమై ఉన్నదో రెండింటిని వివరించి చక్కగా చూడగలుగుతాను. అలా చూడగలిగినప్పుడు ఎదురుగుండా ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నా అవి లేనివే అని ఖచ్చితంగా గ్రహించగలుగుతాను. అలాగనే ఆత్మ అని బ్రహ్మమని చెబుతున్న దాన్ని గురించిన సమాచారం నీకు ఖచ్చితంగా తెలిస్తే ఈ జగత్తు దాని యందు ఆపాదింపబడిందే తప్ప ఇది భ్రమే తప్ప సత్యం కాదు అని నువ్వు గుర్తించాలి. ఇలా గుర్తించడానికి మరి ఆ బ్రహ్మము ఒక వస్తువు కాదు కదా. అందుచేత దాన్ని మరి ఇంకెలా గుర్తించాలి నేను? నాకు బ్రహ్మం అంటే తెలియదు. ఆ తెలియని బ్రహ్మము ఈ తెలియబడే జగత్తుకు ఆధారం అంటున్నారు. ఆధారం అయినా కూడా ఇది భ్రమే తప్ప ఇది లేదు, ఈ జగత్తు ఇది అని తెలియబడేది లేదు అంటున్నారు. మరి దాన్ని ఎట్లా గ్రహించాలి అని కనుక సాధకుడు గురువుని ప్రశ్నిస్తే ఇదిగో నీ చేత పంచ జ్ఞానేంద్రియాలకి మనోబుద్ధులకి తెలియబడినది ఏది బ్రహ్మము కాదు. కాబట్టి ఏది నీ జ్ఞానేంద్రియాలకి మనోబుద్ధులకి తెలియబడి దాన్ని కాదు 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 అని తీసేస్తే ఇక కాదు అని అనడానికి ఏదీ లేకుండా పోయినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము. ఈ బ్రహ్మం యొక్క గుర్తు ఇప్పుడు తెలిసింది కదమ్మా. అక్కడ మరి దానికి బ్రహ్మము అని పేరు పెట్టడానికి కూడా అవకాశం లేదు. బోధ కోసం మనకి తెలియడం కోసం దాన్ని అట్లా పేరు పెట్టారే గాని ఒక రూపం ఉంటేనే లోకంలో దానికి నామం ఉంటుంది. కానీ మరి ఈ బ్రహ్మమునకు రూపం లేదు, కానీ నామము కూడా లేదు. కనీసము బ్రహ్మము అనేటువంటి శబ్దము చేత దానిని మనం గుర్తించాలి. అక్కడ దృశ్యరహితమైనటువంటి ఆ శబ్దమే బ్రహ్మము. కాబట్టి అజ్ఞానం వల్ల తాటునందు సర్పము తోచుచున్నది. అజ్ఞానం వల్ల కదా తోస్తుంది. నిజంగా అందున్నది తాడు గాని పాము కాదు. ఆ ప్రకారంగానే సత్యముగా తోచినటువంటి ఈ జగత్తునకు సత్యమైంది ఆత్మయే. అనగా సత్యమైన ఆత్మ యందు జగత్తు సత్యముగా తోచుచున్నదే గాని దాని యందు సత్యమైనది ఆత్మయే అని ఇక్కడ భావము.
మరియు ప్రాణములను ఆత్మయే అనగా ప్రాణములు కూడా సత్యమైన ఆధారము ఆత్మయే. ప్రాణానికి కూడా సత్యమైన ఆధారము ఆత్మే. ఆత్మయే. మరియు జగత్తు వంటి ధనమును ఇచ్చినవాడు సర్వసంగ పరిత్యాగియగు జీవన్ముక్తుడు. అట్టి జీవన్ముక్తునకు ఉత్తమమైన స్థానము ఏదైతే గలదో అదే ఆత్మ. చేత సర్వసంగ పరిత్యాగి అయి ఉన్నవాడు ఎవడైతే, అంటే ఈ జగత్తునందు ఇంద్రియాలకి మనోబుద్ధులకి తెలియబడే ప్రతి విషయము పట్ల కూడా ఎవడైతే సంగమును విడిచాడో, అంటే సాంగత్యమును విడిచాడో, మరియు జగత్తు వంటి ధనమునంతటినీ కూడా ఈ లోకులకు దానము చేశాడో, ధనము ఇచ్చాడో. జగత్ అంటే ధనమే, మరి ధనమని కదా మనం భావిస్తున్నాము. అది కాస్త త్యాగం చేసేసాడు. అతడే సర్వసంగ పరిత్యాగి, అతడే ఉత్తమమైన స్థానం ఏదైతే గలదో అదే ఆ ఆత్మస్వరూపుడైనటువంటి జీవన్ముక్తుడు అని భావం అన్నమాట. అంటే ఏదైతే తెలియబడుతుందో అది మనకి ఆనందకరము సుఖకరము అని మనం అనుకుంటున్నాం కదమ్మా. ఆ అనుకోబడుతున్నది అంతా కూడా త్యజించాడు ఈ జీవన్ముక్తుడు, ఆత్మస్వరూపుడు. త్యజించడం వల్ల ఏం జరిగింది? ఈ భ్రమంతా కూడా పెరిగిపోయింది. ఈ భ్రమలో ఉన్న వారికి ఆ ధనాన్ని ప్రసాదించాడు. తాను నిర్భ్రమ కలిగి ఉన్నాడు గనక దాని యందు పరిత్యాగి అయి ఉంటాడు జీవన్ముక్తుడు. ఇక పరమాత్మ సర్వవ్యాపకమై ఉన్నది. ఆ ఆత్మ సహజముగానే స్వచ్ఛమై ఉన్నది. అందువలననే పర్యగాత్తని దానినే శుక్రమని చెప్పబడుతున్నది. మరియు ఆత్మకు దేహము లేదు. అందువలననే ఆకాశమును అకాయము అనబడుతుంది. ఆత్మకు దేహము లేనందు ఆత్మ దేహము లేనందున దేహమునకు ఉండునటువంటి గాయములు మొదలగునవి ఆ పరమాత్మకి లేవు. ఆ కారణము చేతనే ఆత్మకు అవ్రణమనియు వ్యవహారము. ఇక పేగులు నరములు మరి శరీరం లేదు కాబట్టి అవేమీ లేవు. అవి లేవు కాబట్టి ఆత్మకి అస్నావిరమని పేరు. అనేక పేర్లు ఎందుకు పెట్టారంటే అవి ఏవీను లేనిదై ఉన్నది అని నువ్వు గుర్తిస్తావని. అదే ఇవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నవేవో అది కానిది. అట్లా ప్రతి చోట కూడా ఏది నీ చేత తెలియబడుతుందో అదేది కూడా నీ స్వరూపమైన ఆత్మ కాదు అని అవలీలగా ప్రతి సంఘటనలో నుంచి నువ్వు గుర్తించడం కోసం చెప్పబడుతుంది. మాయా సంబంధము పాపము లేనిదగుట వల్ల ఆత్మ శుద్ధమని ఎన్నో అపాపమని ఎన్నో చెప్పబడుతుంది. ఇంకను ఓంకారమే బ్రహ్మము అంటున్నారు. కాబట్టి ఆ ప్రణవము అనగా ఆ ఓంకారము ఉత్తమమని వేదములు కొనియాడుచున్నవి. ఆ ఓంకారము ఉత్తమము అని అన్నారంటే ఇందాక చూడు, నామము రూపము లేని బ్రహ్మమును వ్యక్తీకరించుకోవడానికి చేయబడిన శబ్దమే ఓంకారం. అక్కడ నామం ఉంది, ఓంకారం శబ్దం ఉందే గాని అక్కడ రూపం లేదు. లోకంలో ప్రతి శబ్దములోనూ నీకు తెలియకుండానే ఒక ఆకారం ఏర్పడిపోతుంది. చెట్టు అన్న శబ్దంలో ఒక ఆకారం, చీమ అన్న శబ్దంలో ఒక ఆకారం, పాము అన్న శబ్దంలో ఒక ఆకారం. చూడు, ఆ మాట అనేసరికి ఒక ఆకారంతో కూడి ఆ మాట వస్తుంది, ఆ శబ్దంతో కూడి ఆ ఆకారం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ బ్రహ్మమునకు ఉట్టే శబ్దమే తప్ప రూపం లేదు. అంటే లేదు కాబట్టి అసలు ఆ శబ్దము కూడా లేనిదై ఉన్నను మనము ఆ సత్యమును గుర్తించుట కోసము ఆ శబ్దము ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము. బట్టి ఆ ప్రణవము అనగా ఆ ఓంకారమే ఉత్తమమని వేదములు కొనియాడుచున్నవి. ఆత్మకు జనన మరణాలు గాని బంధమోక్షాలు గాని లేవు. మరియు ఆత్మ శ్రవణము మననము నిధిధ్యాసనము మొదలగునవి అభ్యసింపవలసిన సాధకుడు కాదు. మాటికి విన్న దానిని మననం చేసుకుని ఆ మననం చేసుకున్న దాన్ని ఉండేటువంటి
సాధకుడు కూడా కాదు. ఆత్మకి బంధమే లేదు గనుక మోక్షమునందు ఇచ్చయున్నూ లేదు. ఇది సత్యము సత్యము సత్యము. కాబట్టి ఈ సత్యాన్ని మనం శ్రవణ మనన నిధిధ్యాసల అనంతరము ఏది మిగిలి ఉన్నదో అదే ఆత్మ, అదే నీ స్వరూపము అని నీవు, అదే నామరూప రహితము, అక్కడ శబ్దం కూడా లేదు, లేకపోయినా ఉన్నదేదో అదే ఆత్మ, అదే నేను అని తెలుసుకున్న తర్వాత ఇక సాధకుడు లేడు, సాధించవలసినటువంటి సాధ్య వస్తువు లేదు. కాబట్టి ఇక బంధము లేదు గనక మోక్ష ఇచ్చేను లేదు గనక ఇక సాధన లేదు, సాధకుడు లేడు అని మనం తెలుసుకొనవలసి ఉన్నది. అఖండమైన ఈ బ్రహ్మమును బోధించు శాస్త్రమును, వేదము అఖండమైన బ్రహ్మమే. ఇటువంటి బ్రహ్మమును శాస్త్రం బోధిస్తుంది కదా వేద రూపంలో. కాబట్టి ఆ బోధ నాద రూపంలో కదా ఉంది, శబ్ద రూపంలో. ఆ శబ్దో బ్రహ్మ. కాబట్టి ఆ వేదము కూడా బ్రహ్మమే. శాస్త్రానికి రూపం ఉందా? లేదు. పుస్తకం వాడుకోబడినటువంటి వస్తువే గాని కదా. అక్షరాలు కూడా ఊరికే మనం తెలుసుకోవడానికి ఆలంబనలే గాని దానిలో ఉన్న సారానికి రూపమే ఉందమ్మా? లేదు, అనుభవమే. కాబట్టి ఆ సారం యొక్క అనుభవాన్ని అందించడానికి అక్షరాలు ఉండడానికి కాగితాలు, కాగితాల యొక్క సమీకరణమే గ్రంథము. మరి గ్రంథము అంటే ఏమిటనమాట? మంజూష అంటే ఏమిటది? పెట్టే. బ్రహ్మస్వరూపమును నిక్షిప్తము చేసుకున్నటువంటి ఒక పెట్టె, మందసం. ఇప్పుడు అదేమిటి? ఇప్పుడు శాస్త్రం అంటే దాని నిండా బ్రహ్మస్వరూపము ఉంది, నిక్షిప్తమై ఉంది. ఎలా ఉంది అంటే ముందు పుస్తక రూపంలోను, తర్వాత అక్షర రూపంలోను, తర్వాత తద అనుభవ రూపంలోను. ఇక అనుభవం కలిగిన తరువాత ఆ అక్షరములతో గాని, ఆ పుస్తకంతో గాని, ఆ మందసంతో గాని నీకు పని ఏమిటి? కాబట్టి అది ఆ శాస్త్రమే వేదమై, అంటే అక్కడ ఏమైందనమాట? శబ్దో బ్రహ్మ, శబ్ద రూపమై నిశ్శబ్దమైన తన స్వరూపాన్ని నీకు అందిస్తోంది. కాబట్టి ఆ వేదమే బ్రహ్మము. వస్తు విచారమున రజ్జువునందు ఆరోపింపబడినటువంటి పాము ఎట్టు రజ్జువగునో అట్లే త్రికాలములందును సత్యమైన బ్రహ్మమునందు కల్పితమైన జగత్తు బ్రహ్మము అనుటయును సత్యమే. ఇక్కడ చూడు, మళ్ళీ వస్తువుని విచారణ చేయడం వల్ల రజ్జువునందు ఆరోపింపబడినటువంటి పాము ఎట్టు రజ్జు అగునో, ఆరోపణే అది. ఆరోపణ కాస్త ఎప్పుడైతే ఆరోపణ అని తెలుసుకున్న తర్వాత పాము కాస్త మళ్ళీ దేని మీద ఆరోపింపబడిందో ఆ తాడైపోయింది. అలాగే త్రికాలముల యందును సత్యమై బ్రహ్మమునందు కల్పితమైన ఈ జగత్తు బ్రహ్మము అనుటయును సత్యమే. 3 కాలాల యందు కూడా సత్యమై ఉన్నది బ్రహ్మము, దాని యందు కల్పితమగుచున్నది అయినది జగత్తు. ఈ జగత్తు బ్రహ్మము అనుటయును సత్యమే. ఆ జగత్తే బ్రహ్మము, ఎందుకంటే ఆ తాడే పాము. కాబట్టి సత్యమును ఆధారము చేసుకొని తోచుచూ ఉండటం చేత జగత్తు కూడా సత్యము అనిపిస్తోంది. సత్యాన్ని కదా ఆధారం చేసుకుని ఉంది మరి. అంచేత జగత్తు కూడా మనకి సత్యము అనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడు జగత్తు బ్రహ్మ మగుచున్నదో ఇప్పుడు జగత్తు యొక్క వికార రూపములైన సకల దృశ్యమాన పదార్థములను బ్రహ్మమే అవుతాయి. ఎందుకంటే ఈ దృశ్యమానమవుతున్నటువంటి నానా వికారాలతో ఉన్నటువంటి జగత్తు నిండా సత్యమైనటువంటి బ్రహ్మమే నిండి ఉన్నది కదా. బ్రహ్మము వినా మరొకటి లేదు. ఒక చిన్న అణువు కూడా ఆ బ్రహ్మమును విడిచి లేదు కదా. బ్రహ్మమునందే కదా నిక్షిప్తమై ఉంది. అంచేత ఎప్పుడు జగత్తు బ్రహ్మ మగుచున్నదో అప్పుడు జగత్తు యొక్క వికార రూపములు అయిన సకల దృశ్య పదార్థము కూడా బ్రహ్మమయమే అయి ఉంటాయి.
కాబట్టి శృతులు పంచభూతాత్మకమైన స్థూల దేహము అఖండమైన బ్రహ్మము, సూక్ష్మ శరీరమైన మనస్సు అఖండమైన బ్రహ్మమే, సూత్రాత్ముడైనటువంటి హిరణ్య గర్భుడు అఖండ బ్రహ్మమే అంటే జీవుడు అనమాట. విరాట్ అఖండ బ్రహ్మమే అని చెప్పుచున్నది. అదే ఆ బ్రహ్మమే అలా 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 కనిపిస్తోందే గాని అంతా బ్రహ్మమయమే, అంతా బ్రహ్మమయమే. ఇప్పుడు నేను అని అంటే బ్రహ్మమే తో నిండి ఉంది నేను కదా. మనస్సు ఆలోచనలు అంటే బ్రహ్మముతో నిండి ఉంది, ఇంద్రియములు బ్రహ్మముతో నిండి ఉంది, దేహము బ్రహ్మముతో నిండి ఉంది, జగత్తు బ్రహ్మముతో నిండి ఉంది కదా. మరి బ్రహ్మముతో నిండి ఉన్నదంతా బ్రహ్మమే కదా అంతే అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, బ్రహ్మము అని ఇటువంటి అనేక భ్రమలు లేక ఏకాకారమైన బ్రహ్మమే 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 సదా 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 అనుభవానికి వస్తూ ఉంటుందో కదా, అది ఏ బ్రహ్మము. ఎంత గొప్ప లోతైనటువంటి అమృత మానమైనటువంటి చూడు బోధో ఇది. మరి ఎవరైతే సునిశ్చితంగా దీన్ని పరిశీలిస్తూ దీని మీద ఆసక్తితో అనురక్తితో అణువునే బ్రహ్మముగా అనుభవిస్తారో వారి జన్మ ధన్యమమ్మ. ఇక విద్య అంటే అజ్ఞానాన్ని పోగొట్టేది. ఇప్పుడే చెప్తున్నారు, అజ్ఞానం పోవాలంటే ఇదిగో సత్యజ్ఞానమైనటువంటి విద్య కావాలి. నిత్యశుద్ధ విముక్తోహం అఖండానందమద్వయం సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ తద్బ్రహ్మేత్ అవధారయేత్ అంటారు ఆత్మబోధలో. నిత్యశుద్ధ విముక్తమై ఉంది ఆ బ్రహ్మము, సత్యము జ్ఞానము అనంతము అయి ఉంది బ్రహ్మము. కాబట్టి విద్య అంటే అజ్ఞానమును పోగొట్టున్నది అనగా జ్ఞానం అన్నమాట. అదీను అఖండ బ్రహ్మమే. ఏ జ్ఞానమునందు ఇదంతా తెలియబడుతోందో, ఏ జ్ఞానము లేకపోతే ఇది అనేది ఇది తెలియబడదో అదే అఖండమైన బ్రహ్మము. నామరూప రహితుడైన కూటస్థుడు కూడా అఖండ బ్రహ్మమే. నాశరహితుడైన కూటస్థుడు అంటే ఎవడనమాట? ఇతడు అక్షరుడు, అక్షర పురుషుడు. వాడు ఈ క్షరమైన శరీరాన్ని వదిలి ఈ శరీరము నేనేనన్న భ్రమాభావంతో ఉండడం చేత మరొక శరీరంలో మళ్ళీ ఆ శరీరమే నేనన్న భావంతో పుడుతున్నాడు. శరీరం పుడుతోంది, మళ్ళీ అది నేనన్న భావంతో వీడు ఉంటాడు. వీడినే అక్షరుడు అని చెప్తారు, వీడినే కూటస్థుడు అని కూడా చెప్తారు. అతడు కూడా బ్రహ్మమే. నాశరహితుడైన కూటస్థుడు అఖండ బ్రహ్మమే. రహస్యమైన బ్రహ్మోపదేశము కూడా అఖండమైన బ్రహ్మమే. చంద్రుడును అఖండమైన బ్రహ్మమే. ఇప్పుడు జరుగుతున్న రహస్యమైన బ్రహ్మోపదేశమే కదా, బ్రహ్మమే మరది. అలాగే చంద్రుడును ఆ అఖండమైన బ్రహ్మమే అయి ఉన్నది. కాబట్టి నక్షత్రాలు, సూర్యుడు, జీవుడు, స్వస్థమైన చిత్తవృత్తి, స్వస్థమైపోయింది, సత్యాన్ని తెలుసుకుంది, స్వస్వరూపమైపోయింది చిత్తము. ఆ చిత్తవృత్తి మొదలగునవన్నీ అఖండ బ్రహ్మమే. తల్లి, తండ్రి, రాజు, పట్టణము అంతయు అఖండ బ్రహ్మమే. క్షేత్రము అఖండ, భూమండలము, ఓంకారము, జపము ఇవి అన్నీ అఖండమైన బ్రహ్మమే. బ్రహ్మమునందే బ్రహ్మమే అయి ఉంది. అంతా 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 బ్రహ్మమే అంతా. ఏమిటి? ఈ క్షేత్రము, ఈ అఖండమైన భూమండలము, ఆ నాద బ్రహ్మమైన ఓంకారము, తజ్జపము ఇవి అన్నీ అఖండమైన బ్రహ్మమే అయి ఉన్నది. ఇంకను సకలమైన దృశ్యాల కంటేను భిన్నమై చిస్వరూపమును, నీ స్వరూపమును, నా స్వరూపమును, ఆది మొదలుకొని అంతము వరకు గల సకలము కూడా దీని నంతయును బోధించుతున్నటువంటి గురువు
తెలుసుకునేటువంటి శిష్యుడు మొదలగునట్టి ఏ లోక వ్యవహారము కలదో అది అంత ఎన్నో బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మమే. బ్రహ్మమునకు అన్యముగా ఏదీ లేదు, అంతా బ్రహ్మమే. ఆ బ్రహ్మమే నీవు, నేను ఆ బ్రహ్మమునే, అంతా నేనే అయి ఉన్నాను. నేను బ్రహ్మమును. నేను బ్రహ్మమునన్న అనుభవం పొందినవాడు మాత్రమే అంతా నేనే, నేనే అంతా అన్నటువంటి అద్భుతమైన అనుభూతి వాక్యాన్ని ఆనందంగా పలకగలుగుతాడు. లేకపోతే చిలుక పలుకులేవి. చూచినదంతా బ్రహ్మమే సుమా, చూడదగినది అనుచూ లేనే లేదు. ఇట్లు ఉండేనేని ఆ దృశ్యం కూడా బ్రహ్మమే. ఏది చూసేదంతా బ్రహ్మమే, చూడదగినది అన్నది ఏది లేదు. ఒకవేళ అలా ఉంటే ఆ దృశ్యం కూడా బ్రహ్మమే. బ్రహ్మమే మాయ, బ్రహ్మమే దేహము. అనగా దృక్కు దృశ్యములు, మాయ, దేహము సర్వము బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మమే. బ్రహ్మమున కంటే ఏదీ లేదు. బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మమే. బ్రహ్మమును విడిచి ఏదీ లేదు. ఏది ఉన్నది బ్రహ్మమే, ఏది ఉన్నా బ్రహ్మమే. అవునా? అంచేత పాముని చూద్దాం మనం. ఆ పాము చాలా లావుగా ఉంది, చాలా పొడుగ్గా ఉంది, తెల్లగా మెరుస్తూ ఉంది. దానికి ఒక పడగ కూడా ఉంది. అది కదులుతూ కదులుతూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ ఉంటే దాని పడగ చివరన చాపిన నాలుక మొదలు ఆ కొస వరకు ఉన్న తోక చివరి వరకు పామేనా? ఇంకేమైనా ఉందా? మరి ఇక్కడ అంత పెద్దదా? మరి తెల్లగా ఉంది, లావుగా ఉంది, ఆకరణ సన్నగా పొడవుగా తోక కలిగి ఉంది, మొదట్లో పెద్ద పడగ కలిగి ఉంది, దాని మీద కృష్ణ పాదాలు ఉన్నాయి, పెద్ద పెద్ద 2 కళ్ళున్నాయి, నోరు తెరిస్తే తెల్లని 2 చీలికలు కలిగిన నాలుకుంది. అది మెడతో తన పడగని కదుపుతోంది. నడువు నడుమా అంతా కూడా వంకీలు తిరుగుతూ అది కదులుతోంది. అది అంతయు పామే కదా. కాబట్టి ఈ కదలికలు గాని, ఈ దృశ్యాలు గాని, తోక గాని, పడగ గాని, ఇవి అన్నీను ఆ పామును విడిచి లేవు కదా. లేవు, అంతా పామే కదా. మరి ఇకనే అలాగే ఇది ఇది అని అనేక 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 రకరకాల నామ రూపాలతో దృశ్యమానమవుతున్న అంతయు బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. బ్రహ్మమే అలా 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 అనేకాలుగా కనిపిస్తుంది. వంకీలు వంకీలు తిరిగి, చుట్టలు చుట్టుకొని, పడగ పైకెత్తి లేకపోతే ముడుచుకొని, ఏ రకంగా ఏ ఆకారంతో ఎలాగ ఉన్నా అది అంతా పామే. ఎట్లానో అనేక రకరకాలుగా ఎప్పుడు ఎక్కడ ఎలా తెలియబెడుతున్నా సరే, ఎలా అని ఎందుకంటున్నామంటే భేదబుద్ధితో చూస్తున్నాం గనక. ఆ బ్రహ్మమే ఇలా అలా అని కాదు, అదే బ్రహ్మం. కాబట్టి అంతయు బ్రహ్మమున కంటే అన్యమైనది ఏదీను లేదు. నేను బ్రహ్మస్వరూపాన్ని, నువ్వు బ్రహ్మస్వరూపానివే. మూర్తామూర్తాలు అనగా రూపములు గల పృథ్వీ పృథ్వీ వ్యక్తేజస్సులను, పృథ్వీ అప్పు తేజస్సు. అప్పు అంటే నీరు కదా, తేజస్సు అంటే అగ్ని. రూపము లేని వాయువు ఆకాశాలు. పృథివీకిను నీటికిను నిప్పుకును ఆకారాలు ఉన్నాయి కదా, ఒక ఆకారం కనిపిస్తాయి అవి. కానీ ఆకాశము వాయువుకి ఆకారాలు లేవు, రూపాలు లేవు. ఆకాశానికి రూపం ఉందా? లేదు. గాలికి కూడా రూపం లేదు. 2 రూపము లేని ఆకాశము వాయువును, 3 రూపములు కలిగినటువంటి అగ్ని, అప్పు, పృథివీను. బ్రహ్మస్వరూపమే. మరి బ్రహ్మమే ఆకారములు కలిగి ఉన్నటువంటి ఈ 3 భూతములు బ్రహ్మమే. ఆకారములు లేక ఉన్న ఆ 2 భూతములు బ్రహ్మమే. ఆకారం ఉన్న బ్రహ్మమే, ఆకారము లేకపోయినా బ్రహ్మమే. ఆకారం లేదు ఉంది కాబట్టి అగ్నిను, నీరును, భూమిను,
బ్రహ్మము కాదు, మా బ్రహ్మం నిరాకారం అంటున్నారు కదా, గాలిను ఆకాశమే బ్రహ్మములు అని అనుకోవడానికి లేదు. అన్ని ఆకారము కలిగినవి బ్రహ్మమే, ఆకారము లేనివిన్నో బ్రహ్మస్వరూపములే, మరియు పుణ్యపాపములు బ్రహ్మస్వరూపములే. జీవుడు బ్రహ్మస్వరూపమే అనగా సర్వము బ్రహ్మస్వరూపమే గాని బ్రహ్మము కంటే అన్యమైనది ఏదీ లేదు. ఏది ఉన్నా బ్రహ్మమే బ్రహ్మమే బ్రహ్మమే. బ్రహ్మము తప్ప ఇక ఏది లేదమ్మా. ఏది ఉన్నా అది బ్రహ్మమే అని ఎరుగు ఉండుటయే భ్రమ లేకపోవడం. బ్రహ్మము లేకపోతే ఏదైనా ఉందా? లేదు. ఒకవేళ ఉన్నప్పుడు కూడా బ్రహ్మమునందే అది ఉన్నట్లు తెలియబడుతోందే తప్ప బ్రహ్మమును వీడి ఉందా? లేదు. బ్రహ్మము కాక మరి అదేమిటి? ఏమిటోనే రాధా, ఇప్పుడు చూడు, వంకాయలు, బెండకాయలు, ములక్కాళ్ళు, టమాటోలు, ఇలాగ ఏదో కొత్తిమీర ఇవన్నీ వేసి గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు అన్ని వేసి నువ్వు కలగాయ పులుసు పెట్టుకున్నావు. అంతా కలిపి పులుసు అంటావు కదా. ఏం పులుసు? వంకాయ పులుసా? కాదు, అన్ని కలిపింది. వంకాయ ఉంది. ఆనపకాయ పులుసా? కాదు, ఆనపకాయ ఉంది. గుమ్మడికాయ పులుసా? కాదు, గుమ్మడికాయ ఉంది. ములక్కాడ పులుసా? కాదు, ములక్కాడ ఉంది కదా. అన్నీ ఉన్నాయి. ఏవి అక్కడ లేకపోలేదు. కానీ అది ఏ ఒక్క పులుసో కాదు, కలగాయి పులుసు. అవును. అలాగే జగత్తులో నానా 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 రూపాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్క రూపం కాదు, అన్ని బ్రహ్మ పులుసు. బాగుంది ఎగ్జాంపుల్. కలిపి పులుసు. ఏది లేదు దానిలో అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి. ఏది ఉన్నా అన్ని కలిపి ఆ పులుసే. అలాగే బ్రహ్మములో అన్ని ఉన్నాయి, ఏ ఒక్కటో కాదు బ్రహ్మము, ఈ కలిపి బ్రహ్మం. అమ్మా మరి ఇంతకంటే నేను ఇంకేం చెప్పను. ఏది ఉన్నా అది బ్రహ్మమే. మంచి ఉన్నా అది బ్రహ్మమే, చెడ్డ ఉన్నా అది బ్రహ్మమే, అన్నీ బ్రహ్మమే. దానిలో చింతపండు ఉంది, దానిలో బెల్లం ఉంది, దానిలో ఉప్పు ఉంది, దానిలో కారం ఉంది, దానిలో పసుపు ఉంది. ఇంకా మా నాన్నమ్మ వండినట్టు దాని మీద చక్కగా తెల్లటి వెన్న కూడా వేసింది ఆవిడ. ఆహా, ఏ ఒక్కటి కాదు మళ్ళీ అది, ఏ ఒక్కటి దానిలో లేకపోలేదు. కలిపి ఆ అద్భుతమైనటువంటి అమృతం. మరి ఈ బ్రహ్మం కూడా అంతే, అద్భుతమైనటువంటి అమృత స్వరూపమే. ఈ జగత్ రూపములు నానా రకాలన్నిటితో కూడి ఉన్నటువంటి దివ్యమైనటువంటి అమృతమే ఆ బ్రహ్మము అని తెలుసుకో. ఇక స్థూలము, సూక్ష్మము, కారణము అని దేహములకు మూడిటికి దేహత్వమని పేరు కదా. ఈ మూడు దేహములు అసత్యములే అనగా లేనివే. ఇట్లు దేహములను అనుసరించునని అగు జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడా లేనేలేవు. దేహాలను బట్టి కదా ఆయా అవస్థలను పేర్లు, అవి కూడా లేవు. అంటే విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అని ముగ్గురు లేరు. అవస్థ ఎందు ఒక్కొక్క పేరు కదా జీవుడికి. మెలకువలో విశ్వడు, కలలో తైజసుడు, నిద్రలో ప్రాజ్ఞుడు. ఆ అవస్థలో ఆ పేరు, అవిన్నో లేవు, పేర్లు లేవు. ఈ ముగ్గురును ప్రధానములైనటువంటి సత్వరజస్తమో, ఈ ముగ్గురికి ప్రధానమైనవి ఏమిటి? సత్వరజస్తమో గుణములు. అవి మూడునూ లేవు. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవతము అన్నటువంటి తాపత్రయములున్నూ లేవు. సర్వము, మత్స్యము, పాతాళము అన్నటువంటి లోకములు లేవు. పరమాత్మ అనగా బ్రహ్మము గొప్పది, అది ఒక్కటే నిత్యమని శృతులు చెప్పుచున్నవి. అది ఒక్కటే ఉందమ్మా. నువ్వు ఎప్పుడు దాన్ని ఎలా చూస్తే అలా కనపడుతుందంటే, మెలకువలో చూస్తే విశ్వడై స్థూల జగత్తుగా తెలియబడుతుంది, కలలో చూస్తే తైజసుడై స్వప్న జగత్తుగా తెలియబడుతుంది, నిద్రలో చూస్తే ప్రాజ్ఞుడై కదా నిద్ర జగత్తుగా తెలియబడుతుంది. ఎప్పుడు నువ్వు దేనిని ఎలా చూస్తే అలాగ తెలియబడుతూ ఉంటుంది ఆ బ్రహ్మమే. నువ్వు ఏమనుకుని చూస్తే
అలాగ తెలియబడుతూ ఉంది ఆ బ్రహ్మమే. బ్రహ్మం తప్ప ఇంకోటి తెలియబడ్డానికి కూడా వేరే వస్తువు ఏది లేదు. బ్రహ్మమే తాను ఎలా అనుకుంటే అలాగా తెలియబడుతూ ఉంటుంది తనకే. మళ్ళీను నీకేనా మరికనే ఆ నువ్వు బ్రహ్మానివే. ఎలాగనుకుంటే అలాగా, ఎవరిని అనుకుంటే వారిలాగా, ఎక్కడ అనుకుంటే అక్కడ నువ్వే నీ అందే నీకే తెలియబడుతూ ఉంటావు. మరి బ్రహ్మమే, నువ్వు బ్రహ్మం కదూ. కాబట్టి అది ఒక్కటే సత్యం అని శృతులు చెప్తున్నాయి. సూక్ష్మ శరీరము లేదని చెప్పబడింది కనుక సూక్ష్మ శరీరమైన చిత్తము లేనప్పుడు ఇక చింతించేదేది, చింతింపబడేదేది ఏది లేదు కదా. మరి దేహము లేదు, ఇక చింతింపబడే దేహం అనుకోవడం, చింతింపబడ్డం అంటే ఇంకా అనుకోవడం అన్నదే లేదు. కాబట్టి దేహధర్మాలైన ముదిమి మొదలగునవి లేవు. మరి ఏది ఉన్నదన్న అంటే బ్రహ్మము మాత్రమే అని తెలుసుకొని బ్రహ్మము మాత్రమే సత్యము. అట్టి బ్రహ్మమును నేను నాయందే ఎలా అనుకుంటే అలా తెలియబడి అదే సత్యమై ఉన్నట్లు తోచుచు తొలగిపోతున్నాయి. ఇక ఓహో నేనే అంతా నేనే తెలిసిపోయి ఇంకా అనుకోవడం ఎందుకు? ఇంకా అనుకోకపోవడం వల్ల ఇక ఏముంది? అనుకోవడం వల్ల వచ్చేటువంటి స్థూల సూక్ష్మ శరీరాల వికారాలు ఏవీ లేక, 3 గుణాలు లేకపోవడం వల్ల 3 అవస్థలు లేక, 3 జగత్తులు లేక, ఒకవేళ ఉన్నను అవి తన్ని విడిచిలేవనేటువంటి బ్రహ్మస్వరూపమై ఉండడం చేత వికారములు లేక, సదానంద స్వరూపుడై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే నేను అని తెలియవలేను. ఆ బ్రహ్మమునకు పాదాలు లేవు కాబట్టి పాదం యొక్క పనియగు గమనం ఎక్కడున్నది? నడకలేదుగా. ఆ బ్రహ్మమునకు హస్తాలు లేవు కాబట్టి కర్మానగా చేయవలసిన పనేమున్నది? ఆ బ్రహ్మమునకు పుట్టుక లేదు కాబట్టి మరణము కూడా లేనే లేదు కదా. ఆ బ్రహ్మమునకు ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది మంచి, ఇది చెడుగు అని తలుచున్నట్టుగా మనస్సు లేదు కదా, సూక్ష్మ శరీరం లేదు కదా. మరి లేదు. తలంపుల పుట్ట, వాసనల తట్ట అది లేదు. కాబట్టి ఆ బ్రహ్మమునకు సుఖ దుఃఖాలు లేవు. మరి బ్రహ్మము నిత్యానంద స్వరూపమై, నిర్వికారమై, నిరంజనమై, ఆనంద స్వరూపమై, చిద్గణమై, ఒకవేళ దృశ్యమైతే చిద్గగనమై, ఇక అది ఆకారాన్ని ధరిస్తే జగత్తై తానే అంతా తానేగే ఉన్నదేదో అదే బ్రహ్మము, అదే నేను అని నీ స్వరూపమును నువ్వు సుస్థిరుడవై ఉండుమోయి అంటూ ఏకాదశ నానాలింగ వాక్య ప్రకరణము సమాప్తము. అద్భుతంగా ఉందమ్మా. ఇక మరి రేపు చెప్పుకుందాం మిగతా. అలాగే.